మొత్తానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఏవైతే ఈ కార్ రేస్కు వ్యవహారం ఏదైతే ఉందో దానిపై ఈరోజు హైకోర్టు తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఆ కోర్టు అంటే ఆయన వేసినటువంటి క్వాష్ పిటిషన్పై అయితే మాత్రం కొట్టివేస్తూ ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అయితే మాత్రం ఉత్కంఠ నెలకొంది. మరోపక్క బీఆర్ఎస్ న్యాయపరంగా ముందుకు వెళ్లాలని చెప్తుంది. అయితే ఆయనకి గ్రీన్కో కంపెనీలు కొనుగోలు చేసినట్లు బాండ్ల వ్యవహారం కూడా ప్రభుత్వం ఆరోపణ చేస్తున్న నేపథ్యంలో అటు ఏపీలో తెలంగాణలో కూడా ఈ గ్రీన్కో కంపెనీపై అయితే మాత్రం ఏకదాడులు కొనసాగిస్తుంది ఏసీబీ. దీనిపై మరింత తాజా సమాచారం మా కరస్పాండెంట్ సంతోష్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సంతోష్, రవి, ఏదైతే ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి మాజీ మంత్రి అదేవిధంగా ప్రస్తుత ఎమ్మెల్యే అయినటువంటి కేటీఆర్ కి సంబంధించినటువంటి ఏదైతే కార్ రైస్ కి సంబంధించినటువంటి అంశం అయితే ఇప్పుడు ఏపీలో కూడా కలకలం సృష్టిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనబడుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఏదైతే ఇటు ఏపీలో కృష్ణా జిల్లా మచిలీపట్నం గన్నవరం ఈ నియోజకవర్గాల్లో చూసుకున్నట్లయితే కనుక గ్రీన్కో సంబంధించినటువంటి కంపెనీలు అయితే కనుక ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక దీనికి సంబంధించి ఇప్పటికే క్వాష్ పిటిషన్ సైతం కూడా ఇటు తెలంగాణలో అయితే హైకోర్టులో ఆశ్రయించడం, దీంతో క్వాష్ పిటిషన్ కొట్టివేయడంతో ఇక దూకుడుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇక దీనికి సంబంధించి ఇటు ఏపీలో సైతం కూడా ఈ యొక్క తెలంగాణ అధికారులు అయితే కనుక ఇక్కడికి రావడం, అదేవిధంగా ఈ కంపెనీల్లో అయితే కనుక దీనికి సంబంధించినటువంటి అంశాలపై అయితే కనుక మొత్తం హార్డ్ డిస్కులు కావచ్చు వీటన్నిటిని కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదైతే ఈ గ్రీన్కో సంబంధించినటువంటి కంపెనీ ఉందో అది కూడా ఇన్వాల్వ్ అయినటువంటి నేపథ్యంలోనే ఇటు తెలంగాణ ఏసీబీ అధికారులు సైతం కూడా ఇక రంగంలోకి దిగి వీటిపై అయితే కనుక పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించే పనులు అయితే ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. రవి, రైట్ సంతోష్, అంటే ఒక పక్క ఏపీ తెలంగాణలో ఏకకాలంలో ఏసీబీలు సోదాలు నిర్వహిస్తుంది, ఒక పక్క బాండ్ల రూపంలో బీఆర్ఎస్కి లబ్ధి చేకూరింది అనేటటువంటి ఆరోపణల నేపథ్యంలో ఒక్కసారిగా ఏసీబీ అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని చోట్ల ఏసీబీ దూకుడు పెంచింది. దీనిపై అంటే అక్కడ సోదాలు నిర్వహిస్తున్నారా ప్రజెంట్ ఏసీబీ అధికారులు? ఏదైతే బీఆర్ఎస్ కి సంబంధించిన అంటే గతంలో తెలంగాణలో ఈ ఏదైతే ఇటు రెండు పర్యాయాలు కూడా ఇటు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇక గ్రీన్కో అనేక విధాలుగా కూడా ఇటు బాండ్ల రూపంలో వీటన్నిటిని కూడా కొనుగోలు చేసినటువంటి నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు క్షుణ్ణంగా ఒక్కొక్కటిగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇటు తెలంగాణతో పాటు ఇటు ఏపీలో సైతం కూడా ఇటు అధికారులు ఒక్కసారిగా ఏకకాలంలోనే ఇటు బృందాలుగా విడిపోయి మరి ఇటు ఈ యొక్క తనిఖీలు అనేది కూడా నిర్వహిస్తా ఉన్నారు. దీనిపై ఎన్ని కోట్ల వరకు కూడా ఈ స్కామ్ జరిగింది వీటన్నిటిపై కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉన్నారు. అదేవిధంగా కేబినెట్ ఆమోదం లేకుండానే ఏ విధంగా ఈ యొక్క బాండ్లు కొనుగోలు కావచ్చు వీటన్నిటిపై కూడా ఇటు ఆధారాలు సేకరిస్తున్నటువంటి పనులు కూడా ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఇక గన్నవరంతో పాటు మచిలీపట్నంలో సైతం కూడా ఈ యొక్క గ్రీన్కో సంబంధించినటువంటి కంపెనీల్లో అధికారులు ఉదయం నుంచి కూడా ఈ యొక్క తనిఖీలు అనేది కూడా చేపడతాం. ఇప్పుడు ఏపీలో కూడా కలకలం రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. రవి, రైట్ సంతోష్, అంటే కోర్టు తీర్పు వచ్చే వరకు ఆగారు. కోర్టు తీర్పు వెలువడటంతో ఒక్కసారిగా ఈ యొక్క ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు అనుకోవచ్చా? ఏదైతే కేటీఆర్ వేసినటువంటి క్వాష్ పిటిషన్ కొట్టివేయడంతో ఇక ఒక్కసారిగా ఈ కేసు అనేది కూడా ఈ కేసులో అధికారులు దూకుడు పెంచినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తా ఉంది. ఇప్పటి వరకు ఏదైతే క్వాష్ పిటిషన్ హైకోర్టులో నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఇక అధికారులు దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా ఇటు కోర్టులో ప్రొడ్యూస్ చేసినటువంటి నేపథ్యంలోనే ఇక క్వాష్ పిటిషన్ ని కొట్టివేసిన అనంతరం కూడా దీనికి సంబంధించి ఎవరెవరు ఉన్నారు, వెనకాల ఏ కంపెనీలు ఈ బాండ్ల రూపంలో కొనుగోలు చేశారు అన్న కోణంలో కూడా పూర్తి స్థాయిలో అధికారులు దీనికి సంబంధించినటువంటి ఆధారాలు రాబట్టే ప్రయత్నంలోనే ఇక ఏపీలో కూడా దీనికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అదేవిధంగా దీనికి సంబంధించి ఇప్పటికే ఇక ఏపీలో ఉన్నటువంటి పోలీసులకి సైతం కూడా ఇంటిమేషన్ ఇవ్వడంతో ఇక దీనికి సంబంధించి ఇక పూర్తి స్థాయిలో ఏపీలో కూడా ఈ కంపెనీలపై కూడా దాడులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. రవి, రైట్, థ్యాంక్ యూ సంతోష్.